హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడున్నామంటే చెప్పు ఎక్కడున్నాం చెప్పు. శ్రీశైలం వచ్చాము. అరే, లైఫ్లో ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చాం అనమాట. చాలా చాలా బాగుంది వ్యూ అంతా కూడా. ఇక్కడ మేము అది ఈ సత్ర పేరేంట పాపారాయుడు. పాపారాయుడు మీకు నేను పెడతాను. ఈ సత్రంలో దిగామన్నమాట. నాన్ ఏసీ రూమ్సే తీసుకున్నాము, ఎందుకంటే ఫుల్ వర్షము, చల్లగా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వ్యూ, అది చూడండి ఎలా ఉంది కొండ. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మేము శ్రీశైలం వెళ్తున్నాము, ఆ వ్లాగ్ అనమాట. సో చివరి వరకు చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో రాజమండ్రి టు శ్రీశైలం వచ్చేసి టికెట్ బస్సు, ఆర్టీసీ బస్సు టికెట్ వచ్చేసి 820 రూపీస్ అయితే పడుతుంది. సో మీకు డైరెక్ట్గా శ్రీశైలం పైకి అయితే తీసుకెళ్తారు. సో పైకి మనం ఇక్కడ 8:30కి స్టార్ట్ అవుతుంది బస్సు రాజమండ్రిలో. సో 8:30 నుంచి మనకి 6కి మనం శ్రీశైలం కిందకైతే వెళ్ళిపోతాము. సో 6-6:30 వరకు మనకి పైకి అలౌ చేయరనమాట. సో మీరు 5కి వెళ్ళిపోయినా కూడా అక్కడ వెయిట్ చేయాలి బస్ అనేది. వెయిట్ చేశాక 6కి పంపిస్తారు పైకి. అంటే టర్నింగ్స్ ఉంటాయి కదా, ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో అందువల్ల మనకి సేఫ్టీగా బాగా వెలుతురు వచ్చాక అప్పుడు పంపిస్తారు. బట్ మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. సో ఆ వర్షంలోనే నెమ్మదిగా అయితే తీసుకెళ్తున్నారు. మేమైతే 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. సో మనం పైకి స్టార్ట్ అయిపోయాక మీరు కింద ఒక 15-20 మినిట్స్ వరకు ఆపుతారనమాట. అప్పుడు మీరు అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళచ్చు, ఏదైనా టీ అవి తాగొచ్చు. సో అవన్నీ చూసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. శ్రీశైలం పైకి వెళ్ళాక మనకి బస్ స్టాండ్లో వదిలిపెడతారనమాట. సో అక్కడి నుంచి మీరు ఆటో కానీ ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ సత్రానికి లేదా ఏ హోటల్కి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనిషికి అయితే 20 రూపీస్ తీసుకుంటారు ఆ పైనంతా తిరగడానికి లోకల్లో. సో అదనమాట. సో ఇది ఇన్ఫర్మేషను. సో ఇప్పుడైతే మేము ఇంకొక విషయము, మనం 6కి అలా పైకి స్టార్ట్ అయ్యామంటే 2 అవర్స్ అయితే పడుతుంది. మనం పైకి వెళ్ళేలోగా 8-8:30 అవుతుంది అనమాట. సో ఇదే ఎంట్రన్స్, శ్రీశైలం ఎంట్రన్స్ అయితే పైకి తీసుకొచ్చేసారు కొండ మీదకి. సో దర్శనం అది ఎలా జరిగింది అన్నీ కూడా మీకు నేను ఈ వ్లాగ్లో చెప్తాను, మిస్ కావద్దు. అలాగే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 పార్ట్లు అయితే వస్తాయి. అస్సలు మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేసేయండి. సో ఇదే అనమాట, శ్రీశైలం ఘాట్ రోడ్స్ అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఇప్పుడు డైరెక్ట్గా మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక మేమైతే ఆటో మాట్లాడుకొని మేము దిగాల్సిన హోటల్కి అయితే, అది సత్రానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇలాగే మనకి కొండ మీద అయితే ఎలాగ ఉంటాయో రూమ్స్ అన్నీ ఇక్కడ కూడా అవే ఉంటాయి. తాండ్ర పాపారావు రాయుడు అనే ఒక సత్రం అనమాట ఇది. సో ఇందులో రూమ్ వచ్చేసి ఏసీ అయితే 1000 రూపీస్, నాన్ ఏసీ అయితే 600 రూపీస్ అనమాట. సో రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలంటే ఇక్కడ రావచ్చు. బస్ స్టాండ్కి చాలా చాలా దగ్గరే అనమాట, ఒక 5 మినిట్సే. దేవాలయానికి కూడా 5. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డే అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం అయితే మేము శ్రీశైలం వచ్చాము. శ్రీశైలం మల్లికార్జున్ని చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చిన టైంకి ఫుల్ వర్షం. రాజమండ్రి నుంచి విజయవాడ దాకా లైట్గా ఉన్నది వర్షము. విజయవాడ నుంచి ఇంకా కంటిన్యూగా శ్రీశైలం వరకు ఫుల్ వర్షం అనమాట. సో అంత వర్షం అయితే ఉంది. చల్లగా ఉంది క్లైమేట్. మేమైతే ఒక 2 ఫ్యామిలీస్ వచ్చాము. సో ఇద్దరం వచ్చారు, ఒక రూమ్ తీసుకున్నాం. ఇది మా రూము, ఇంకా ఒకటి వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారు, చూపిస్తాను నేను మళ్ళీ. ఇప్పుడైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నైట్ మన 9 o'clockకి దర్శనం ఉంది, స్పర్శ దర్శనం తీసుకున్నాము టికెట్స్. ఇప్పుడైతే మనం టిఫిన్ చేసి రోప్ వే అండ్ అలాగే డ్యామ్ అన్నీ కూడా, శ్రీశైలం డ్యామ్ అన్నీ కూడా చూసేద్దాం మన వ్లాగ్లో. తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మా రూమ్ అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఇదే అన్నమాట మా రూమ్ నెంబర్ వచ్చేసి 67. ఇలా ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లో పైన అన్నీ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి. మేము చల్లగా ఉంది కదా అని చెప్పి నాన్ ఏసీ తీసుకున్నాం. అది మా ఇంకో ఫ్యామిలీ వాళ్ళు ఉండే రూము. సో ఇందులోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి హాయ్
లక్కీ అదే లక్కీ రెడీ అవుతుంది. ఇగోండి 2 బెడ్స్ 3 బెడ్స్ ఇచ్చారు. 2 అయితే ఇలా వేసారు, ఇంకొక బెడ్. సో రెడీ అవుతున్నాం కాబట్టి సామాన్లన్నీ ఇలాగ ఉన్నాయన్నమాట. సో మా లక్కీ ఈరోజు తనే ఓన్గా జడేసుకుంది. లక్కీ హాయ్ చెప్పు. సో మా బ్యాగ్స్, ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు, ఇక్కడ ఒక షింక్, ఒక విండో, ఒక ఫ్యాను. ఈ లైట్ పని చేయదు, ఈ లైట్ ఒకటి అనమాట. సో ఇదే మా రూము. అలాగే ఒక చైర్, ఒక స్టూల్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఇదే. సో ఇంకో ఫ్యామిలీలోకి వెళ్దాం, ఏం చేస్తున్నారు. హాయ్, ఇంకో ఫ్యామిలీ అనమాట. మేమిద్దరం ఫ్యామిలీలో 2 ఫ్యామిలీస్ అయితే వచ్చాం. శ్రీశైలం. మా అన్నయ్య, వదినమ్మ, 2 పిల్లలు. హాయ్ సరియు. వీళ్ళని మన పాత వ్లాగ్లో చూసుంటాం, కానీ ఆ వీడియోస్ ఏం లేవు కదా. హాయ్ చెప్పరా సరియు. సో అందరం రెడీ అయిపోయాం, ఇంక ఇప్పుడు టిఫిన్లకి బయలుదేరాలన్నమాట. వీళ్ళ రూమ్ అయితే ఇది. అక్కడ వాష్రూమ్ వచ్చారు, ఆ లోపల కబోర్డ్స్. చెప్పు ఏదన్నా. ఎక్కడికి వచ్చా? హాలిడే ఇచ్చారు ఇవాళ నీకు. ఇప్పుడు ఏం చూడడానికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? చెప్పు. రోప్ వే. ఎంజాయ్ చేస్తావు బాగా ఈరోజు. అన్నీ తిరిగేద్దాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. సో చక్కగా హాట్ వాటర్ అవి వచ్చాయి. సో ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నైట్ మనకి స్పర్శ దర్శనం 9 o'clockకి. సో మనం ఈలోగా రోప్ వే అండ్ శ్రీశైలం డ్యాము ఇవన్నీ కూడా చూసుకుందాం వెళ్ళేసి. సో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తాను. అలాగే స్పర్శ దర్శనానికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 500 రూపీస్ అయితే పడింది. సో సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్లో టికెట్ అనేది ఉంటుంది. మిగిలిన రోజులు ఎప్పుడైనా వెళ్తే ఫ్రీగా స్పర్శ దర్శనం అనేది చేసుకోవచ్చు. చక్కగా శివలింగాన్ని మనం టచ్ చేసేసి దండం పెట్టుకోవచ్చు అనమాట. నమస్కారం అవన్నీ చేసుకోవచ్చు చక్కగా. సో మేమైతే ఇంకా నైట్ 9 o'clock కాబట్టి ఈలోగా టిఫిన్స్ అవి చేసేసి రోప్ వేకి అలాగే డ్యామ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ పక్కనే మన సత్రం పక్కనే మనకి హోటల్ అనేది ఉంది. అందులో ఒక పూరి, దోశ అవి తీసుకున్నాం అనమాట. బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే. ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది మీకు. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు